నమస్కారం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్తే అమ్మా, చెప్పండి. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయ్యి? 2 years అయిన తర్వాత మేము వచ్చాము. ఓకే. అయితే హెల్త్ ఇష్యూస్ ఏమి అంతగా లేదు, కానీ మేమిద్దరం మెంటలీ కొంచెం వీక్గా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక మీరంతా బాగా పాజిటివ్గా మాట్లాడారు. బాగా మా మైండ్ సెట్ని బాగా మార్చేయాలి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్యన బాండింగ్ కూడా బాగా పెరిగింది. తర్వాత టెస్ట్స్ అన్నీ దగ్గరుండి చేయించారు. చేసిన తర్వాత ప్రతి టెస్ట్ చేసే ముందు ఒకవేళ ఇష్యూ ఉన్నా కూడా ఈజీగా తీసుకోవాలి, మేము క్యూర్ చేస్తాం అనేవాళ్ళు. అన్నీ పాజిటివ్గానే వచ్చేవి, ఇష్యూస్ ఉండేవి కాదు. కానీ మేమిద్దరం కొంచెం మెంటలీ వీక్గా ఉండడం వల్ల మాకు కౌన్సిలింగ్ ఇప్పించారు. తర్వాత మేమిద్దరం కొంచెం స్ట్రాంగ్ అయ్యి మా ఇద్దరి మధ్యన బాండింగ్ కూడా బాగా పెరిగింది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ హ్యాబిట్స్ కూడా మా బాగా మారాయి. వాకింగ్, మళ్ళీ హెల్తీ ఫుడ్, నట్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకునేవాళ్ళం. అంతకుముందు అంత కేర్ తీసుకునేవాళ్ళం కాదు. మీరు కొంచెం ఇలా కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి మాకు కొంచెం పాజిటివ్ థాట్స్ అన్నీ వచ్చేసాయి. మేము కూడా కొంచెం మెంటలీ స్ట్రాంగ్ అయ్యాం బాగా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా హ్యాపీగానే వెళ్ళేవాళ్ళం. అంటే ఇక్కడికి వస్తే హాస్పిటల్కి వచ్చే ఇలా ఉండేది కాదు. అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడేవారు, టెన్షనే ఉండేది కాదు. అందరూ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా విసుక్కోరు, బాగా హంబల్గా అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. ఇక్కడ చాలా బాగా ట్రీట్ చేసేవారు మేము, అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ తర్వాత టెస్ట్ అన్నీ కూడా బాగానే వచ్చాయి. మీరు ఇద్దరు హెల్త్ పరంగా బాగున్నారు, మెంటలీ కూడా ఇప్పుడు బాగున్నారు, మీకు ఖచ్చితంగా మంచి బేబీ పుడుతుంది. ముందు మాకు ఒకవేళ బేబీ పుట్టేసినా మాకు వాల్యూ తెలిసేది కాదు. కొంచెం మేము ఫిజికలీ మెంటలీ బాగున్న తర్వాత మాకు పుట్టడం వల్ల మాకు ఆ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యామ్, గర్భవిద్య మీ బుక్ ఒకటి తీసుకొని నేను చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వల్ల ఇప్పుడు నిజంగానే తను, మీరు చెప్పేవారు కదా టాక్ టు ద బేబీ, మాట్లాడేదాన్ని, బేబీకి అన్నీ చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా తను అలాగే రెస్పాండ్ అవుతుంది మ్యామ్. తను ఏదైనా చెప్తే వెంటనే క్యాచ్ చేయగలదు. తనకి ఇప్పుడు 1.5, ఇప్పుడే A4 యాపిల్ అన్నీ చెప్తుంది. చెప్పిన మాట వెంటనే వింటుంది మ్యామ్. చాలా యాక్టివ్గా ఉంటుంది మ్యామ్, అనవసరంగా ఏడదు అలాంటివి. మాకు మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్యూ తెలిసింది మ్యామ్, బేబీ ఒక వాల్యూ. మామూలుగా అది కామన్గా వచ్చేసింటే మాకు వాల్యూ తెలిసిండేది కాదేమో. ఓకే. ఇక్కడ వచ్చి ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది? 5-6 months వరకు వచ్చాం మ్యామ్ మేము. అంతే. ఓకే, అంతే. సో ఆ 5-6 monthsలో మీరు ఫస్ట్ చెప్పినారు కొంచెం వీక్గా ఉన్నాము అని. ఎట్లా వీక్ అంటే ఎటువంటి ఆలోచనలు, ఫీలింగ్స్, ఎటువంటి బాధ ఉండేది? అదే మ్యామ్, యాక్చువల్లీ అప్పటికి మాకు పెళ్ళి ఇంకా 2 years అవుతుంది. కానీ మామూలుగా కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, దానివల్లే మాకు థాట్స్ వచ్చాయి. కానీ మాకు ఎటువంటి థాట్స్ అంటే ఇదేంటిది ఇలా అడుగుతున్నారు, ఇంకా బేబీ లేదని అడుగుతున్నారు ఏంటి అంటే, మాకు అప్పుడు అనిపించేది బేబీ ఉండాలి కదా అని. సరే, అప్పటి వరకు మేము బాగానే ఉండేవాళ్ళం మ్యామ్. కొంతమంది అలా అడుగుతున్న వల్ల మాకు అనిపించేదేమో అంతే. ఆ తర్వాత మీకు కష్టంగా ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు మ్యామ్, అండాల్ భాస్కర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ బాగా చేస్తారు, ఒకసారి కనుక్కోండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా చూస్తారు అని. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా వీక్గా ఉండేవాళ్ళం ఇద్దరం. అంటే మాకు అసలు హోప్ లేదు. అంటే చాలామంది ఏవో అడుగుతుంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు, 2 years కదా అవుతుంది అని ఆలోచనలు కూడా మాకు ఉండేవి. అంటే అడుగుతున్నారు, అందరికీ వచ్చేసింది, చాలా మందికి, మీకు రాలేదు, మీరు ఫెయిల్ అయిపోయి వెనకాల పడిపోయినారు అనే ఫీలింగ్. అవును, అది కొంచెం ఉండేది. అవును, నాకు మాత్రం ఎందుకు అవ్వట్లేదు అనే ఆలోచన అయితే వచ్చేసింది మ్యామ్ అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా అరెస్ట్ చేసేసారు, అలా థాటే లేదు, నిజంగా పోయింది. వెరీ గుడ్. సో ఇవి అన్నీ మీరు మెంటలీ స్ట్రాంగ్ అయినారు. అప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఉండేది? అప్పుడు ఏది ఎవరేం చెప్పినా పాజిటివ్ గా తీసుకునే వాళ్ళం. అప్పుడు బాధపడే వాళ్ళం కాదు నిజంగానే. వీడియోస్ లో చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా వినమనే వాళ్ళం. వాళ్ళైతే ఇంకా చాలా మంది 5 years, 7 years, 9 years అలా అనేవారు.
అన్నారు కూడా వాళ్ళు స్టేబుల్ గానే ఉండేవారు. ఇన్ని జరుగుతున్నా, ఇంత ఫేస్ చేసి ఇంత లాంగ్ వచ్చినా అందరూ బాగానే బాధపడేది కాదు. కానీ 2-3 years కదా, మనం అది నెగిటివ్ గా తీసుకోకూడదు, ఈజీగా తీసుకోవాలి ఎవరు ఏదైనా చెప్తే అనేది గట్టిగా పడిపోయింది. ఆ తర్వాత మెల్లిగా ఇద్దరం వాకింగ్ చేయమనే వాళ్ళు. వాకింగ్ తర్వాత హెల్దీ హ్యాబిట్స్, మంచి బుక్స్ చదవడం, మంచి షోస్ హెల్ప్ అయింది. నేను మామూలుగా స్వామి వివేకానంద బుక్ చదివాను మ్యామ్. దాంట్లో కోట్స్ అన్ని కూడా చాలా బాగుండేవి. ఆ తర్వాత రమణ మహర్షి బుక్ ఒకటి చదివేదాన్ని. దానివల్ల ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చేవి. ఎట్లాంటిది మంచి ఆలోచన అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది మనం వెంటనే వాళ్ళకి కోప్పడిపోయి దానికి రిప్లై చెప్పకూడదు, దానికి బాధపడకూడదు. ఆలోచించాలి వాళ్ళు ఎందుకు చెప్పారో ఆలోచించి మంచి సమాధానం ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేకపోతే మౌనంగా ఉండిపోవాలి. అలాంటివి కొంచెం నేర్చుకున్నాను మ్యామ్ అలాంటి పీరియడ్ లో. సో వాళ్ళు ఎవరు అడిగినా బాధపడేది అంటే ఆ తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను. లైట్ అది అది అవునండి, అంత పెద్దగా సమాధానం చెప్పేదాన్ని కాదు, నవ్వేసి ఊరుకునేదాన్ని. గిల్ట్ పోయింది మ్యామ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఒక పాజిటివ్ థాట్స్ నాకు ఇప్పించారు మ్యామ్. పాజిటివ్ థాట్స్ అంటే ఎట్లా ఉండింది అంటే, నువ్వు ఒకవేళ ఇష్యూ ఉన్నా కూడా నువ్వు ఈజీగా తీసుకోవాలి, మేము మిమ్మల్ని ట్రీట్ చేయగలం. సో నువ్వు దేన్ని కూడా ఒక కష్టంగా తీసుకోకూడదు, ఏది లేకపోయినా కష్టం అనుకుంటేనే అది కష్టంగా అనిపిస్తుంది అని. ఓకే, ఈ వీడియో చూసారు, పర్టికులర్ వీడియో ఏదైనా మీకు అంటే నంబర్స్ నాకు గుర్తులేవు మ్యామ్, పేరు కానీ లేదా వాళ్ళు చెప్పే మాటలు కానీ? వాళ్ళు చెప్పే మాటలు అంటే అదే మ్యామ్, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చెప్పేవారు మ్యామ్. ఎలా అంటే ఫస్ట్ ఫిజికల్గా ట్రీట్ చేసే కన్నా మెంటలీ మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఆ ధైర్యం ఉంటే ఫిజికల్గా వెంటనే ట్రీట్ అయిపోతాం మనం అని చెప్పేవాళ్ళు. అనేది కరెక్టా మీ ఎక్స్పీరియన్స్? ఎగ్జాక్ట్లీ మ్యామ్, 100% కరెక్ట్. అంతకుముందు ప్రతి నెల ఎదురు చూడడం అట్లా ఉండేదా? అంటే ఒక 2-3 times ఎదురు చూశాను మ్యామ్. చూశాను, తర్వాత బాధపడ్డాను కూడా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కర్ డాక్టర్ కూడా చెప్పారు, మీరు ఎదురు చూడకూడదు, అది అయ్యేటప్పుడు అవుతుంది, మీరు హ్యాపీగా ఉండాలంతే అనేవారు. సో నేను ఆలోచనకి రావడానికి ఈ వాకింగ్, ఈ బాండింగ్ అనేది హెల్ప్ అయినట్టు? చాలా అమ్మా, చాలా హెల్ప్ అయింది మ్యామ్. అంటే ఇక్కడ కౌన్సిలింగ్ బాగా ఇప్పించేవారు మ్యామ్. అంటే బాగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండి, అంటే మేము ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాం కదా, ఇలా ఇక్కడ బాగా ట్రీట్ చేసేవాళ్ళు మ్యామ్. సో ఎదురు చూడడం లేనప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది? అవును మ్యామ్. మీకు? అవును మ్యామ్. నేను ఇంకా దాని గురించి కంప్లీట్గా వదిలేసాను. నేను యాక్సిడెంటల్గా మామూలుగా చెక్ చేసుకున్నాను మ్యామ్, నాకు పాజిటివ్ వచ్చింది. వచ్చినప్పుడు ఎట్లా తీసుకోగలిగారా? అది చాలా హ్యాపీ అయిపోయాను మ్యామ్. హ్యాపీ కరెక్టే. నాకెట్లా వచ్చింది ఇది అనిపించిందా? అంటే ఆ థాట్ లేదు, నాకు వస్తుంది అనే ముందుగానే వచ్చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మనం ఇప్పుడు కొంతమంది మీలో వచ్చిన మార్పు అంతకుముందు ఎవరైనా అడిగినప్పుడు నాకు ఇది అంటే అందరికీ వచ్చేసింది, వెనకాల పడిపోయినా అనే ఒక ఫీలింగ్. తర్వాత మెల్లగా ఆ ఫీలింగ్ని వదిలిపెట్టేసేయగలం. అవును, వాళ్ళు అడిగినా కూడా మనం పెద్ద బాధ లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం. ఇంకోటి నాకు వస్తుంది అనే ఒక ఫీలింగ్. అంటే వాళ్ళు సమాజం మనల్ని మనం ఒక ఫెయిల్ అన్నట్టు ఒక ముద్ర వేసేస్తున్నారు. మనము అది అవును అని ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇది చాలా కష్టంగా ఉంటుంది. దాని నుంచి బయటపడిపోయి ఒకవేళ మీరు ఫెయిల్ అని అనుకుంటే అది మీ ఒపీనియన్. నేను మాత్రం నేను హ్యాపీ, నాకు వస్తుంది అనే ఫీలింగ్ మీ వాకింగ్ వీడియో, మీరు బుక్ చెప్పారు, తర్వాత మీరు మాట్లాడుకోవడం కూడా ఉండిందా ఈ విషయం? ఇంకా బాధపడకూడదు మనం. అవును మ్యామ్, హస్బెండ్ బాగా ధైర్యం చెప్పేవారు. ఓకే, అంటే నువ్వు దీనికోసం అసలు ఆలోచించకు, మనం డాక్టర్ చెప్పినలాగా ఫాలో అయిపోదాం, మనకి ఎప్పుడు రాసి పెట్టిందో అప్పుడు వస్తుంది, మనం అది ఈజీగా వదిలేయాలి అనేసారు. సో ఆయన ఎన్ని నెలల తర్వాత అది చెప్పారు?
ఫస్ట్ ఒక 1-2 months వరకు ఇక్కడ వస్తున్నాము, కానీ మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. 1-2 months అలా 3 months అలా అవుతుంది. అప్పటికే కొంచెం మారుతున్నాం బాగా. ఆ తర్వాత ఇంకా ఆయన వీడియో చూసేవాళ్ళ, ఆయన ఈ డెసిషన్ మనం గమనిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ హస్బెండ్ నోటి నుంచి వచ్చినప్పుడు. ఆయన ఇట్లా చెప్పి ఎన్ని నెలల తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ? మామూలుగా ఒక 1 month తర్వాత వచ్చేసింది. అంటే మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, వచ్చినప్పుడు రాని అని వదిలేదు. సో మీరు కూడా ఇంకా అంతే? నేను కూడా ఇంకా వదిలేసారు. సో వచ్చినప్పుడు రాని అంటే దాంట్లో ఏమి అర్థం అంటే వస్తుంది, అప్పుడు మనం తీసుకుంటాం. చాలా సంతోషం పావని. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ బాగా చేయండి. ఆ బిడ్డకి మాట కానీ ఎట్లా ఉండాలి నువ్వు అనేది రోజుకి ఒక్కసారి అఫర్మేషన్ చెప్పేసేయండి. నువ్వు దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని సపోర్ట్ ఉండడం, ఆ మంచితనం అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. ఎవరు ఎటువంటి పరిస్థితి ఉన్నానో ఆ మంచితనం అనేది వదలకూడదు. ఆ స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ అనేది నిద్రపోయేటప్పుడు చెప్పండి, మెలుకునేటప్పుడు చెప్పండి. ఇది కానీ డైలీ ఇప్పుడు చెప్తూ ఉంటే ఇంకా అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.